ఇచ్చేటువంటి రంగులేమిటి? అలానే వీరు ఏ దైవాన్ని పూజించినట్లయితే మరింత వృద్ధిని సాధించగలుగుతారు? వీళ్ళకి లక్కీ నెంబర్ ఏమవుతుంది? ఇలా ఘాతవారం ఏమిటి? ఘాత తిథి ఏమిటి? ఇటువంటి విశేషాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు. ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండడానికి, అంటే ఎటువంటి ప్రయోగ బాధలు కూడా ఇంటిని తాకకుండా ఉండడానికి, ఇంట్లో సమస్తమైనటువంటి శుభాలు కూడా కలగడానికి, ప్రత్యేకించి పిల్లలకి మేలు కలగడానికి ఏ మొక్కను నాటాలి, ఏ మొక్కని పెంచాలో ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. బుధవారం 8వ తేదీ జూలై నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం తిథి బహుళ అష్టమి మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాల వరకు నక్షత్రం రేవతి నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 54 నిమిషాల వరకు వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు, శుభ సమయాలు ఉదయం 9 గంటల 10 నిమిషాల నుండి 9 గంటల 42 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల 11 నిమిషాల నుండి 4 గంటల 40 నిమిషాల వరకు ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాన్ని అనుసరించి ఉపనయనం, వివాహం, గృహప్రవేశం, క్రయ విక్రయాలకు అనుకూలంగా ఉంది. అలానే ఈ రోజు అయినంత వరకు కూడా ప్రయాణాలు చేయకపోవడం మంచిది. తప్పదు అనుకున్నటువంటి సందర్భంలో దేవుణ్ణి పూజించినటువంటి ఏదైనా ఒక పుష్పాన్ని తీసుకొని దాని పైన జేబులో కానీ ఎట్లయినా సరే నాభికి పై భాగాల్లో ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేసుకొని పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకొని తర్వాత ప్రయాణాలకు ఉపక్రమించడం అనేది మంచిది. ఈ రోజంతా హాయిగా గడిచిపోవడానికి ఏం చేయాలో తెలియచేస్తారా? ఈరోజు భగవంతుడి దగ్గర దీపారాధన చేసి మీ ఇష్టదైవం ఎవరైతే వాళ్ళ దగ్గర చక్కగా దీపారాధన చేయండి. నువ్వుల నూనె కావచ్చు, ఆవు నెయ్యి కావచ్చు, దేంతో అయినప్పుడు కూడా దీపారాధన చేసేది. మీరు ప్రతిరోజు ఎలా దీపారాధన చేస్తారో అలా మీ ఇష్టదైవం దగ్గర దీపారాధన చేసి ఏ పని మీద ఈ రోజు మీరు బయటికి వెళ్ళదలుచుకున్నారో ఆ పని గురించి భగవంతుడికి చెప్పుకొని దీపారాధన చేసినప్పుడు అందులో 2 లవంగాలు వేసేసేయాలి. మీరు అనుకున్నటువంటి పని భగవంతుడికి చెప్పుకోవాలి. దాన్ని చక్కగా గంధము, కుంకుమ ఇవన్నీ కూడా అలంకారం చేసి ఒక పువ్వు పెట్టాలి దీపానికి. లేదండి ఇప్పటికే పొద్దున్న దీపారాధన చేసేసాం అనుకున్నట్లయితే మన ప్రత్యేకం ఒక కుంది పెట్టుకోండి. చక్కగా అందులో అంత నువ్వుల నూనె పోయండి. హాయిగా దీపాన్ని వెలిగించండి. అందులో 2 పువ్వు కలిగినటువంటి లవంగాలు వేయండి. నమస్కారం చేసుకోండి. మీరు అనుకున్నటువంటి పని మీద బయటికి వెళ్ళండి. మంచి విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? అష్టమి తిథి కలిగినటువంటి ఈ రోజున బ్రాహ్మి, మహేశ్వరి, నారాయణి, కౌమారి ఇత్యాదిగా ఉన్నటువంటి అష్టమాతృకలను పూజించడం అనేది మంచిది. దీని వలన మనందరికీ కూడా క్షేమము, ఆరోగ్యము కలుగుతాయి. అలానే అష్టమి తిథి అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతి. ఈరోజు సూర్యోదయానికి అష్టమి తిథి ఉన్నటువంటి కారణం చేత శివారాధన చేసినట్లయితే కనుక అపమృత్యు దోషాలని కూడా తొలగిపోయి జ్ఞానం అనేటువంటిది మనందరూ కూడా కలుగుతుంది. అలానే రేవతి నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున పూషనామంతో ప్రకాశించేటువంటి సూర్య భగవాన్ని పూషాయ నమః అంటూ ఎవరైతే గనక పూలతోటి పూజిస్తారో, అందులో కూడా తెల్లటి పూలు ఏవైతే ఉంటే వాటితోనే ఈ రోజున పూజించాలి. అటువంటి తెల్లటి పూలతోటి పూజిస్తారో వారికి చక్కటి జీవితం, ధైర్యం, విజయం ఇవన్నీ కూడా లభిస్తాయి. కనుక ఇవన్నీ యథాశక్తిగా పాటిద్దాం, తరిద్దాం. ఈ రోజుకున్న విశిష్టతల గురించి చాలా వివరంగా తెలియచేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఇవాళ దిన ఫలితాలు, పరిహారాల గురించి వివరిస్తారా? ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి ఉండేటువంటి కాలం అనుకూలంగా ఉంది కనుక ముఖ్యమైనటువంటి సంభాషణలు, పనులు ఏ ఉన్నా సాయంకాలం 4 గంటల తర్వాత నుంచి కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. చికాకుతో ప్రారంభమైనటువంటి రోజు ఈరోజు సాయంకాలం తర్వాత నుంచి కూడా ఆహ్లాదకరంగా మారడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు, కొనుగోళ్లకు సంబంధించిన విషయాలు, ప్రయాణాలు ఇట్లాంటివి ఏమున్నా వీటన్నిటిని కూడా సాయంత్రం తర్వాత నుంచి కూడా చూసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. తగాదాలన్నీ కూడా సాయంత్రం తర్వాత నుంచి సమసిపోతాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పాటించడం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి సాయంత్రం 4 గంటల వరకు ఉన్నటువంటి కాలం మాత్రమే అనుకూలంగా ఉంది కనుక నాకు ఇది ముఖ్యం అనుకునేటువంటి ప్రతి పనిని కూడా సాయంకాలం లోపుగా చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి చేసేటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత విసుగును, అసౌకర్యాన్ని కలగజేస్తాయి. అని ఈరోజు సాయంకాలం తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా పెద్దగా కలిసి రావని చెప్పని చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాలు,
కుటుంబపరమైనటువంటి అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఈరోజు సాయంకాలం 4 గంటల వరకు మాత్రమే యోగిస్తున్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈరోజు సాయంకాలం 4 లోపుగా పూర్తి చేసుకోండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఉదయం కన్నా మధ్యాహ్నం కన్నా సాయంత్రం చక్కగా యోగాలు పెరుగుతూ వెళ్తున్నాయి. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగించుకోగలుగుతారు. ఉపయోగపడేటువంటి సంభాషణలు ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. స్నేహాలు, పరిచయాలు మరింతగా వృద్ధి చెందుతాయి, ఉపకరిస్తాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కొంచెం మొండితనాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వారితో వాదించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వైద్య సంప్రదింపులు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి ఈరోజు పెద్దమైనటువంటి ఆటుపోట్లు లేకుండా రోజంతా అలా సాగిపోతుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం. గురువుగారు, దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండడానికి, శుభకార్యాలు జరగడానికి ఏ మొక్కని నాటాలో తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఎటువంటి ప్రయోగాలు, గాలి, ధూళి, ఏ దుష్టశక్తి ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటానికి, ఇంట్లో సమస్తమైనటువంటి శుభాలు కూడా కలగడానికి, అంటే నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉండటానికి, మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి ఇంట్లో ఉండటానికి, పిల్లలకు క్షేమం కలగడానికి ఏ మొక్కను నాటాలంటే ఇన్నింటికి కలిపి ఉపకరించేటువంటి మొక్క విన్న తర్వాత ఇంతేనా అనుకుంటారు. దాని ప్రభావం తెలియదు మీకు, అంతే. అదే తులసి మొక్క. ఈ తులసి మొక్కలు నాటాలి. దీని గురించి అంటే తులసి యొక్క వైభవాన్ని గురించి బృహన్నారదీయ పురాణం కావచ్చు, అలానే బ్రహ్మవైవర్త పురాణం, దేవీ భాగవతం, ఇటువంటి అనేకమైనటువంటి పురాణాలు, మాఘ పురాణం వంటివి, మహాభారతం వంటి ఇతిహాసాలు, అనేక రకాలైనటువంటి కథలు, వృత్తాంతాలు మనందరూ కూడా తెలియజేస్తూ వస్తున్నాయి. ఈ తులసి ఇంట్లో ఉన్నంత మాత్రం చేత సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి, కళ్యాణాలు కలుగుతాయి అంటలో మనకి సందేహం లేదు. రుక్మిణీదేవే సాక్షాత్తు నిత్యం తులసిని పూజించింది అంటే మనం అందరం ఎంత. కనుక స్త్రీలు, పురుషులు అందరూ కూడా నిత్యం కనుక తులసిని పూజించడం అనేది ఒక అలవాటుగా పెట్టుకున్నట్లయితే ఖచ్చితమైనటువంటి మార్పు వస్తుంది. అసలు ఈ తులసి ఆవిర్భావానికి సంబంధించిన అనేకమైనటువంటి కథలు ఉన్నాయి. వాటిలో మనకి మాఘ పురాణంలో ఏం చెప్తారంటే గనక, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మోహినిగా అవతరించి అమృతాన్ని దేవతలకి పంచుతూ దైత్యులకు దాన్ని తగ్గనివ్వకుండా జాగ్రత్త పడుతున్నటువంటి సందర్భంలో 2 అమృత బిందువులు నేల మీద పడ్డాయట. వాటి నుంచి 2 మొక్కలు ఆవిర్భవించాయని అన్నారు. ఆ మొక్కలు ఏమిటంటే, ఒకటి తులసి, రెండవది పారిజాతం అని చెప్పని మాఘపురాణం మనకి చెప్తాం. అలానే బృహన్నారదీయ పురాణంలో మరొక కథ చెప్పారు. అయితే ఈ మాఘ పురాణాన్ని అనుసరించి తులసి అప్పుడు ఏమైంది, అమృత సమానమైంది. అందుకనే తులసీతం అమృత జన్మాసి అంటూ అనేకమైన స్తోత్రాలు కూడా మనకు కనబడుతూ వస్తున్నాయి. నారద పురాణంలో మరో కథ మనకు కనబడుతోంది. ఒకప్పుడు చెలికెత్తలు పార్వతీదేవిని అడిగారట, అమ్మ తులసి మొక్క ఎలా పుట్టిందో చెప్పవలసింది అని. అప్పుడు అమ్మవారు స్వయంగా చెప్పినటువంటి కథ ఏదైతే ఉందో ఆ కథ ఇప్పుడు మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఏంటంటే, ఒకప్పుడు ధర్మదేవుడు అనేటువంటి ఒక మహాత్ముడు ఉండేవాడు, బ్రాహ్మణుడు. ఇతను కూడా కైలాసంలో నివసిస్తూ ఉండేవాడు. ఆయన ఎప్పుడు కూడా హరినామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఈయన భార్య పేరే బృంద. ఆ బృంద కూడా ఎప్పుడు కూడా హరినామస్మరణ చేస్తూ ధర్మాన్ని నమ్ముకొని జీవిస్తూ ఉండేది. ఒకప్పుడు ఈయన హరినామస్మరణ చేసుకుంటూ శరీరాన్ని మైమరిచిపోయి ఒక నదీ తీరంలో అలా ఉండిపోయాడు. మధ్యాహ్నం వేళ అయింది. అతిథులందరూ ఇంటికి వచ్చి ఉన్నారు. అందుకని చెప్పి వాళ్ళందరూ కూడా ఆహారం పెట్టి, ఇంకా భర్త రాలేదు, భర్తకు పెట్టకుండా తాను తినకూడదు కనుక కేవలం నీళ్లు తాగి ఉందిట ఈ బృంద. అదే సమయానికి అంటే కాలాతీతం అయిపోయిన తర్వాత ఎప్పటికో వచ్చాడు ఈ ధర్మదేవుడు. వచ్చి భార్య నీళ్లు తాగిందని చెప్పని తెలుసుకున్నాడు. నేను రాకుండానే నువ్వు తింటావా? ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి శపించాట, నువ్వు బ్రహ్మరాక్షసివిగా అని. రాక్షసి అయిపోయింది. భూలోకంలోకి వెళ్ళింది. భూలోకంలోకి రావడం జంతువుల్ని, మనుషుల్ని అందరినీ ఆహారంగా స్వీకరిస్తోంది. కానీ హరినామస్మరణ, శివనామస్మరణ చేసేటువంటి వారిని మాత్రం ఆహారంగా స్వీకరించేది కాదుట. పూర్వజన్మ పుణ్యవశాన కైలాసానికి చేరింది. ఇక కైలాసంలో ఏముంటుంది, అయితే శివనామస్మరణ ఉంటుంది, లేదా హరినామస్మరణ ఉంటుంది. చెట్లు కూడా శివనామస్మరణ చేస్తున్నాయి. అక్కడ ఆహారం లేదు, నియమాన్ని మాత్రం భంగపరుచుకోలేదు. అలా వారం రోజులు ఆహారం దొరకనటువంటి కారణం చేత మృతి చెందింది. ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరుల విహారానికి అని చెప్పని అక్కడికి వచ్చి ఈ మిలమిలా మెరుస్తున్నటువంటి శరీరాన్ని చూశాట ఈశ్వరుడు. చూసి, పార్వతి ఎంత అదృష్టవంతురాలు ఈవిడ, ధర్మాన్ని నమ్ముకొని జీవించింది కదా, కనుక ఇవిడికి సద్గతులు మనం కలిగించాలి అని చెప్పని పరమేశ్వరుడు ప్రమదగణాలను పిలిచి ఈవిడ తీసుకెళ్లి కాళింది నదీ తీరంలో నాటండి, అక్కడ వృక్షంగా ములుస్తుంది ఈవిడ అని చెప్పాట. ఆ శరీరాన్ని తీసుకెళ్లారు, అక్కడ ఖననం చేశారు. కాళింది నది అంటే ఏమిటి, యమునా నది. తీసుకెళ్లి అక్కడ ఖననం చేశారు ఇవని. అక్కడ మొక్కగా మొలిచింది శివానుగ్రహం చేత. ఇదంతా ఏనాడు జరిగింది, కార్తీక అమావాస్య నాడు జరిగింది.
మిలమిలా మనిస్తూ దివ్య కాంతులతో అద్భుతమైనటువంటి మంత్రస్వరూపంలో ఉన్నటువంటి ఆ మొక్కను చూడడానికి హరిహరులు ఇద్దరు కూడా అక్కడికి విచ్చేశారు. విచ్చేసినప్పుడు ఆ తులసి వాళ్ళిద్దరిని కూడా స్తోత్రం చేసింది. ఆ స్తోత్రానికి మెచ్చుకున్నటువంటి శ్రీమన్నారాయణ అనేక వరాలు తులసి మొక్కకి ఇచ్చారట. తులసి పత్రంలో ఉండేటువంటి ప్రతి ఆకు మీద కూడా నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షరి దివ్యమైనటువంటి సూక్ష్మంగా ప్రకాశిస్తూ ఉంటుంది అనేటువంటి దివ్య తేజస్సుతో సూక్ష్మంగా ప్రకాశిస్తూ ఉంటుందని చెప్పని నారద పురాణం మనందరికీ కూడా తెలియజేస్తోంది. ఎక్కడ వాసుదేవుడు ఉంటాడో అక్కడికి దుష్టశక్తులు రావడానికి ఆస్కారం ఉంటుందా? లేదు కదా. అందుకని తులసి మొక్క ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వారి ఇంట్లోకి దుష్టశక్తులు అనేటువంటివి ప్రవేశించవు. పూతన భయ సంత్రాణ ద్రక్ష యథా హరిహి తదా సంసార సంత్రాస ద్రక్షమే వంశముత్తమం అంటూ స్త్రీలు నిత్యం కూడా అసలు తులసిని పూజించాలి అని అన్నారు. ఇలా ఎవరైతే కనుక ప్రతి స్త్రీ కూడా ప్రతినిత్యం కూడా తులసిని పూజిస్తుందో ఆ ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి ఎక్కడా కూడా ఎటువంటి బాలగ్రహ దోషాలు కూడా ఉండవు. బాలారిష్టాలు లేకుండా ఆ పిల్లలందరూ కూడా చక్కగా వృద్ధిలోకి రాగలుగుతారు. సౌభాగ్యము, ధనము, ధాన్యము, ఆరోగ్యము, శోకం లేనటువంటి జీవనము, ధైర్యం లేనటువంటి స్థితి, అభీష్ట సిద్ధి ఇవన్నీ కూడా తులసిని సేవించడం వల్ల కలుగుతాయని చెప్పని ప్రతీతి. తులసి మంజవీర్య కుర్యాధరిం హరార్చనం నస గర్భగృహం యాతి ముక్తిభాగి భవేన్నరహ అంటోంది శాస్త్రం. ఎవరైతే తులసి దళాలతో ప్రతినిత్యం కూడా హరిహరులను పూజిస్తారో వారికి మోక్షం లభిస్తుంది. తిరిగి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి మాట మనకు కనబడుతుంది. ఇలా ఎంతో విస్తృతమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది తులసి. అటువంటి తులసిని పూజిద్దాం, సేవిద్దాం, తరిద్దాం. అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరగా తిరిగి రావడానికి పాటించవలసిన పరిహారం గురించి చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. తర్వాత గురువు గారు ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలో తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఎటువంటి పరిహారం చేయాలి? ఈ పరిహారం విన్న తర్వాత నవ్వకూడదు. చేసి చూడండి, ఫలితాలు మాత్రం చాలా చక్కగా ఉంటాయి. మరీ మొండి బాకీ అయిపోయి పూర్తిగా జాతకంలో అసలు మనకి రావాల్సినటువంటి యోగాలే లేనంత హీనమైనటువంటి స్థితిలో ఉంటే మినహా లేకపోతే ఈ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది. అద్భుతమైనటువంటి పరిహారం. మీరు ఒకవేళ ఒకరికి కాకుండా ఇద్దరు ముగ్గురికి డబ్బులు ఇచ్చారనుకోండి, అవి కూడా ఎలా తెలుసుకోవాలో కూడా ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఇప్పుడు ఉదాహరణకి వెంకయ్య, సుబ్బయ్య, శ్రీనివాస్ ముగ్గురికి మీరు డబ్బులు ఇచ్చారనుకుందాం. ఈ వెంకయ్య, సుబ్బయ్య, శ్రీనివాస్ ముగ్గురి పేర్లు కూడా విడివిడిగా ఒక తెల్ల కాగితం మీద ఎల్లో కలర్ స్కెచ్ పెన్తో రాయండి. అంటే ఉదాహరణకు ఒక తెల్ల కాగితం తీసుకున్నారు, ఇంత ముక్క తీసుకోండి, దాని మీద వెంకయ్య ఒక కాగితం మీద రాయండి. ఇంకో కాగితం తీసుకోండి, దాని మీద సుబ్బయ్య రాయండి. ఇంకో కాగితం మీద శ్రీనివాస్ రాయండి. ఇవన్నీ కూడా ఎల్లో కలర్ స్కెచ్ పెన్ తోటే రాయాలి, పసుపు రంగు స్కెచ్ పెన్ తోటే రాయాలి. ఇవన్నీ ఎప్పుడు రాయాలి? బుధవారం నాడే రాయాలి. అందుకని ఇవాళ చెప్తున్నాయి పరిహారం. ఇవాళ నుంచైనా చేసుకోండి, కుదరలేదు ఏదైనా ఒక బుధవారంతో మొదలు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. బుధవారం నాడు ఇలా రాయాలి. రాసిన తర్వాత వీటిని మడత పెట్టి శుభ్రంగా దిండు కింద పెట్టుకోండి, నిద్రపోండి. అంతే మీరు చేయవలసింది, అందుకని ఏం లేదు. అరే ఉదయం నిద్ర లేచారుగా, నిద్ర లేచిన తర్వాత కాళ్ళు నేల మీద పెట్టకూడదు. కాళ్ళు నేల మీద పెట్టకుండా ఆ మంచం మీద చక్కగా బాస్ పెట్టేసి కూర్చోండి. కూర్చొని ఆ దిండు కింద పెట్టినటువంటి ఆ స్లిప్పులు ఉన్నాయి కదా బయటిది తీసి అరచేతిలో పెట్టుకోండి. ఆ పేరు మీ వైపు చూస్తూ ఉండేటువంటి విధంగా పెట్టుకొని మీకు రావాల్సినటువంటి అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ వ్యక్తి నుంచి రావాల్సినటువంటి అమౌంట్ చెప్పుకుంటే అది రావాలి అని చెప్పని ఒక్కసారి ఊదండి, మళ్ళీ ఇంకోసారి చెప్పుకోండి, మళ్ళీ రెండోసారి ఊదండి. ఈ కాగితం మాత్రం ఎగిరిపోకూడదు, అది జాగ్రత్త తీసుకోవాలి. అలా 5 సార్లు చేయాలన్నమాట. ఇలా గురువారం నాడు ఉదయం పూట చేయాలి. ఆ గురువారం నాడు అంటే రేపటి ఉదయం ఇలా చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఏవైతే ఉన్నాయో ఈ స్లిప్పులు కాగితం రాసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా పరుపు కింద పెట్టేసేయండి. మళ్ళీ బుధవారం వస్తుంది, మళ్ళీ బుధవారం ఈ పరుపు కింద నుంచి ఇవి తీయండి, మళ్ళీ దిండు కింద పెట్టుకోండి. మళ్ళీ గురువారం నాడు ఉదయం పూట కాళ్ళు నేల మీద పెట్టకూడదు, మొట్టమొదటిగా వాటి పైన పెట్టుకోవాలి. ఒకసారి కనుక కాళ్ళు నేల మీద పెట్టేశారా ఇంక పరిహారం పనిచేయదు అనమాట. అందుకని ఇది 1-2 సార్లు చెప్తున్నాను. అందుకని ముందే చెప్పాను నవ్వకూడదని. మీరు నవ్వుతున్నారు, నవ్వకుండా చేసి చూడండి. ఇది హాస్యానికి నేను చెప్పట్లేదు. నమ్మకంతో కనుక మీరు ఈ పరిహారం చేశారా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఇలా వరుసగా 11 వారాల పాటు చేయాలి. ఈ 11 వారాల పాటు చేసినట్లయితే కనుక సాధారణంగా 11 వారాల్లోనే మీ డబ్బు మీకు వచ్చేస్తుంది. ఒకవేళ ఈ పరిహారం చేసినటువంటి 6 నెలలలోపు కూడా ఆ డబ్బు రాలేదు అంటే కనుక ఇంకా అది రాదు అని మనం నిశ్చయం చేసుకోవచ్చు అనమాట. కనుక హాయిగా ఇలా చేసుకోండి. రూపాయి ఖర్చు లేనటువంటిది. ఏదో చేస్తే అయిపోతుంది కదా అనుకోను, లేకపోతే ఒక వారం చేసి 2వ వారం మానేసో అలా చేస్తే ఫలితాలు రావు. శర్మ గారు చెప్పారంటే అవుతుంది అనేటువంటి నమ్మకంతో మీరు ఖచ్చితంగా చేయండి, గ్యారంటీగా ఫలితాలు వస్తాయి. దేనికైనా నమ్మకం, విశ్వాసం ప్రధానం. తదుపరి రాశుల యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఉన్నటువంటి కాలం అంతా ఎడ్డం అంటే తెడ్డం ఉన్నట్టుగా సాగడానికి అవకాశం ఏర్పడుతుంది కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా రేపటికి వాయిదా వేసుకోవడం లేదా ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి వాటి మీద దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం.
కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు వృధాగా కాలక్షేపం చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చూద్దాం, చేద్దాం, ఏం కాదులే, లైట్ తీసుకో, ఇట్లా ఆలోచిస్తారు ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు. కానీ 4 గంటల తర్వాత నుంచి కూడా కాలం మీకు కొంత ప్రతికూలంగా మారుతుంది. కానీ ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి తీసుకునేటువంటి నిర్ణయాలు, చేసేటువంటి ప్రయాణాలు, తీసుకునేటువంటి ఆహారాలు, ఎదుటి వారితో మాట్లాడేటువంటి విషయాల్లో గోప్యంగా ఉండటం, ఇలా ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు అనేటువంటివి ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి కూడా అవసరం అవుతున్నాయి. కనుక కాలాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఉదయం కన్నా మధ్యాహ్నం, మధ్యాహ్నం కన్నా సాయంత్రం చక్కగా యోగాలు పెరుగుతూ వెళ్తున్నాయి. ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తున్నాయి. అలానే అందం మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరిచేటువంటి ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ప్రేమను కూడా ఫలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ రోజంతా సానుకూలంగా సాగుతుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి ఉన్నటువంటి కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజు పగలంతా కూడా వివాదాలతోటి, తగాదాలతోటి, అమ్మో ఏమైపోతుందో ఈ ఆర్థిక పరిస్థితి నాది అనుకునేటువంటి విధంగా ఆటుపోట్లతో రోజంతా కొనసాగుతోంది. మీరైనా ఎదుటివారిని ఒక మాట అంటారు, లేదా ఎదుటివారైనా మిమ్మల్ని అంటానికి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ 4 గంటల తర్వాత నుంచి ఉన్నటువంటి కాలం అనుకూలిస్తున్నది కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా కూడా సాయంకాలం వేళ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. ధనుసు రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే రంగులు, వారాలు, అదృష్ట సంఖ్య గురించి చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. ధనుసు రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే రంగులు, వారాలతో పాటు పూజించవలసిన దైవం గురించి తెలియజేస్తారా అండి? అలాగేనమ్మా. ధనుసు రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు ఏమిటి, వారాలు ఏమిటి, ఏ సంఖ్య కలిసి వస్తుంది, ఏ దైవాన్ని పూజించాలి, వీరికి ఘాతవారం ఇటువంటి అంశాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తాను. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకొని వీటన్నిటిని కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. రాశి చక్రంలో భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో ఉండేటువంటి రాశి ధనస్సు రాశి. అందుకనే ఇది చాలా అద్భుతమైనటువంటి రాశి. ఈ ధనుసు రాశి వారికి అదృష్టాన్ని కలగజేసేటువంటి వారాలు గురువారం, ఆదివారం. లక్కీ వీక్స్ ఏంటంటే థర్స్డే ఒకటి, సండే ఒకటి. ఇదే క్రమంలో జ్ఞాపకం పెట్టుకోండి. అలానే దురదృష్టాన్ని కలగజేసేటువంటి వారాలు అంటే కలిసి రానటువంటి వారాలు ఏమిటంటే గనక బుధవారం, మంగళవారం కలిసి రాని వారాలు. ఘాతవారం శుక్రవారం అవుతుంది. కనుక ఈ 3 వారాలు కూడా వదిలేయాలి. బుధవారం, మంగళవారం, శుక్రవారం ఈ మూడింటిని కూడా వదిలివేయటం అనేది మంచిది. లక్కీ కలర్స్ అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు ఏమిటంటే గనక పసుపు, రాగి, బంగారం. ఇవి అదృష్టాన్ని కలగజేసేటువంటి రంగులుగా ఉంటాయి. మరి కలిసిరాని రంగులు ఏమిటి అంటే కనుక నలుపు, నీలం, ఆకుపచ్చ. ఇవి కలిసిరాని రంగులు. మళ్ళీ చెప్తున్నాను, నలుపు, నీలం, ఆకుపచ్చ, బ్లాక్, బ్లూ, గ్రీన్ షేడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని వదిలివేయటం అనేది మంచిది. ఆహారంలో ఏ ఆహారాలు వదిలివేయాలి అంటే కనుక మసాలాలు ఒకటి, తీపి పదార్థాలు ఒకటి. వీటిని మీరు మితంగా తీసుకోవడం అనేది మంచిది. మసాలాలు, తీపి పదార్థాలు అయినంత వరకు ఆహారంలో లేకుండా తగు జాగ్రత్తలు మాత్రం ధనుసు రాశి వారు తీసుకోవాలి. ఇవి మీకు కలిసి రాని ఆహారం. కనుక ఘాత మాసంగా చూసుకున్నట్లయితే శ్రవణ మాసం ఘాత మాసం అవుతుంది. ఘాత తిథి విధి అవుతుంది. కలిసి వచ్చేటువంటి సంఖ్య, అదృష్టాన్ని ఇచ్చేటువంటి లక్కీ నెంబర్ 3. అలానే ఏ దైవాన్ని పూజించాలంటే ఈశ్వరారాధన, శివారాధన మీరు ఎంతగా చేస్తే మీకు అంతగా కలిసి వస్తుంది. కనుక చక్కగా శివారాధన చేయండి. కూర్చున్నా, నుంచున్నా, ఏ పనులు చేస్తున్నా కూడా నమశివాయ, నమశివాయ, నమశివాయ హాయిగా జపం చేసుకుంటూ ఉండండి. శివానుగ్రహం చేత నిండా నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లగలుగుతారు. తదుపరి రాశి యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ప్రతి పని కూడా ఆటంకాలతో కూడుకొని ఉంటుంది. అవసరాలకి డబ్బు సర్దుబాటు కాక కాస్త సతమతం అవుతారు. అనారోగ్యమైనటువంటి విషయాలు కూడా చికాకు పరచడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రేమికుల మధ్యలో కావచ్చు, భార్యాభర్తల మధ్యలో కావచ్చు ఈ రోజున వివాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు లేకపోలేదు. బంధుత్వాలు, బాంధవ్యాలు, పరిచయాలు ఉన్నా పెద్దగా ఉపయోగపడవనే చెప్పుకోవాలి. కనుక ఈ రోజు నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకుండా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం శ్రీరామరక్ష స్తోత్రాన్ని పాటించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఉన్నటువంటి కాలం మాత్రమే అనుకూలంగా ఉంది కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈరోజు సాయంకాలం 4 గంటల లోపుగా చేసుకోవడం అనేది మంచిది. ఈరోజు సాయంకాలం 4 గంటల తర్వాత నుంచి సుమారుగా ఉండేటువంటి 4-5 రోజులు కొంత ప్రతికూలంగా కాలం సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు లేదా క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు ఏమున్నా కూడా ఈరోజు సాయంకాలం 4 గంటల లోపుగా
వాటిని సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం సుదర్శన కవచ స్తోత్రాన్ని పాటించడం. కుంభరాశి ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి ఉన్నటువంటి కాలం అనుకూలంగా ఉంది గనక ఆర్థిక విషయాలు, కుటుంబపరమైనటువంటి అంశాలు, చర్చలు, లేకపోతే గనక ఏమైనా ప్రయాణాలు ఇట్లాంటివి ఏమున్నా సాయంత్రం 4 గంటల తర్వాత ఏర్పాటు చేసుకోవడం అనేది మంచిది. ఈ రోజు పగలంతా కూడా అవునంటే కాదని, కాదంటే అవునని వాదించేటువంటి వారి వలన చికాకులు ఉంటాయి. రకరకాలైనటువంటి సమస్యలు కాస్త ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కానీ సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి వీటన్నిటిలో కూడా ఊరట అనేటువంటిది కలుగుతుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం కనకదార స్తోత్రాన్ని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు రకరకాలైనటువంటి ఆలోచనలతోటి ప్రశాంతమైనటువంటి మనసుతోటి రోజుని ప్రారంభం చేస్తారు. పనులన్నీ సాఫీగా సాగుతున్నాయి కదా అనుకుంటారు. కానీ సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి స్పీడ్ బ్రేకర్లు ప్రారంభమవుతాయి.